హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను బయట ఉన్నాను. చిన్న అప్డేట్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదని అడుగుతున్నారు. మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి అఫీషియల్గానే చెప్పారు కదా, ఇక్కడ 1st జూలైని ఓపెన్ అవుతాయని. అండ్ అలానే 4th జూలై వరకు కూడా అది మనకి ఓపెన్ అయ్యే ఉంటాయి వెబ్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఏపీ ఈసెట్ వెబ్ ఆప్షన్స్ విల్ బి ఎనేబుల్డ్ ఆన్ 1st జూలై అని చెప్పి. మీకు అది మ్యాక్సిమం ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే మీకు అఫీషియల్గా లింక్ సపరేట్గా ఇలా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి, ఎక్కడ కూడా వెబ్ ఆప్షన్స్ అప్లోడ్ చేయండి అని చెప్పి అక్కడ లింక్ రాలేదు. బట్ నార్మల్గా వేరే లింక్స్ ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ లింక్ అందులో అయితే ఉన్నది. బట్ అందులో కూడా ఇంకా సబ్మిట్ చేస్తుంటే ఏం రావట్లేదు. ఓకే, వెయిట్ చేయండి, ఈరోజే ఎనేబుల్ అవుతుంది. ఏ టైంకైనా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి పెద్ద మీకు మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే, మీరు జస్ట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ ఉంటుంది, అది కొట్టేసి మీ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, అది ఎంటర్ చేసి వెబ్ ఆప్షన్స్ ఏం కావాలో అవి పెట్టేసుకోండి. ఆల్రెడీ వీడియో ఇచ్చాను ఎలా పెట్టాలి అనేది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుంది. 2023 వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ వీడియో, సేమ్ వీడియో ఎప్పుడు కూడా అప్లికబుల్. చాలా జాగ్రత్తగా చూడండి, కన్ఫర్మ్ చేసుకొని చూడండి. ఓకేనా, ప్రతిసారి కూడా ఓటీపీ అయితే అడుగుతుంది పక్క. అండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్స్ ఇంకా ఎవరికైనా అవ్వకపోతే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫై అవ్వలేని వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోండి ఆన్లైన్లో. ఒకవేళ ఆన్లైన్లో అవ్వకపోతే ఆఫ్లైన్ హెచ్ఎల్సీకి వెళ్ళండి. ఓకే, సో ఇదైతే అప్డేట్. అండ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మీకు ఎలా పెడితే మంచిది అనేది ఒక వీడియో అయితే నేను చెప్తాను. అంటే ఎలా పెడితే మీకు అనుకున్న కాలేజెస్లో వస్తుంది సీట్ అనేది మనం ఒక వీడియో అయితే చెప్తాను, ఆ వీడియోలోని చూడండి. ఓకేనా, మీరు ప్రస్తుతానికైతే మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు వచ్చిన ర్యాంక్కి అనుగుణంగా కట్ ఆఫ్స్ చూసుకోండి. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి కదా, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటే చూసుకోండి, లేదనుకుంటే మీరు అనుకుంటున్న కాలేజెస్ అన్నీ కూడా లిస్ట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. అర్థమైందా? లిస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన ఏపీ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ చూసారు కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయని చూపిస్తుంది. మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీరు వచ్చిన ర్యాంక్ అది రాగలదా లేదా అని తెలుసుకొని దగ్గర పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 4 days టైం ఉంది. నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ.